జన్మించిన దినం మనం పురస్కరించుకొని ఈ యొక్క సువార్తను సకల జనులకు ఒక శుభవార్తగా ప్రచురం చేయడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మనం మొదటిగా దేవుని స్తుతించే వారంగా ఉందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా శుభవర్తమానము. ఈ లోకానికి ఒక శుభవర్తమానముగా దేవుడు మనకు ఈ సమయంలో ఒక సువార్తను శుభవర్తమానాన్ని మనకు అందజేస్తున్నాడు. ఇదో జనులందరికీ కలగబో ఒక శుభవర్తమానం ఏమిటంటే, మన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకునిగా ఈ లోకంలో ప్రతి వ్యక్తికి వెలుగునివ్వడానికి ఆయన జన్మించి ఉన్నాడు అనే ఒక శుభవార్త మన గ్రామంలో ఈ రీతిగా ప్రచురింపబడుచుండగా విన్న మనమందరము ఆయనను స్తుతించే వారముగా మనము ఉండాలి. ఆ రోజు రాత్రి దేవదూత గొర్రెల కాపురులకు కనపడి, ఇదిగో జనులందరికీ కలగబో ఒక శుభవర్తమానము ఇక్కడ మేము చెప్పబోతుంటున్నాము. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాటను ఆ దూత ఒక కాపురులకు చెబుతా ఉంటున్నది. చూడండి, ఒక మాట మనం చదువుకొని ముందు కొనసాగుదాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూడండి, ఈ సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదును పట్టణమందు నేడు రక్షకుడిగా పుట్టి ఉన్నాడనే శుభవార్త ఆ రోజు ఆ కాపురులకు దేవదూత ఏ రీతిగా తెలిపిందో, ఈరోజు మన గ్రామం అంతటికి ఈ యొక్క శుభవార్త, ఈ యొక్క ప్రజలందరికీ ఒక శుభవార్త, ప్రపంచం అంతటికి ఈ యొక్క శుభవార్తను ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అందజేస్తూ ఉంటున్నాడు. ఈ శుభవార్తను విన్న ప్రతి ఒక్కరూ, ఇదిగో నా కొరకు యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని మనం నమ్మి ఆయనను విశ్వసించినట్లుగా నిజమైన క్రిస్మస్ మనం తెలుసుకుంటూ ఆయన మనలో జన్మించడమే లేదా క్రీస్తు మనలో పుట్టడమే మనము ఒక నిజ క్రిస్మస్గా మనము జరుపుకోవడానికి దేవుడు మనలను నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా ఈ శుభవార్తను మనము ఈ గ్రామం అంతా చాటుచు దేవుని సువార్తను మనం ప్రచురం చేయడానికి దేవుడిచ్చిన మా కృపను బట్టి మనం స్తుతిస్తూ ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలోనైనా మరొకసారి నేను ప్రార్థించే భాగ్యం, నేను స్తుతించే సమయం మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఒక శుభవార్తను మీరు మాకందరికీ తెలియజేయడానికి నాయన ఈరోజు మీరు మా మధ్యకు ఈ సువార్త ద్వారా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రజలందరికీ నాయన మహా శుభవర్తమానము మీరు తీసుకుని వచ్చారు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈరోజు నాయన మీరు జన్మించి ఉన్నారు అని మేము జ్ఞాపకం చేసుకుంటూ నిజ క్రిస్మస్గా నాయన మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ శుభవార్త